గ్రేటర్ ఆస్తుల పరిరక్షణ కోసం ప్రత్యేక దృష్టి పెట్టింది రేవంత్ ప్రభుత్వం. కమిషనర్ ఆఫ్ అసెట్ ప్రొటెక్షన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పేరుతో స్పెషల్ బాడీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. ఇప్పటి వరకు ఉన్న ఈవీడీఎంను అసెట్స్ ప్రొటెక్షన్లో కలిపేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ పరిధికి ఈవీడీఎంని విస్తరించనుంది. ఆస్తుల పరిరక్షణ కోసం 3 ఎస్పీ ర్యాంక్ అధికారులు, 8 మంది డీఎస్పీలు, సిఐలు, డిప్యూటీ కలెక్టర్లు, జిహెచ్ఎంసీ వాటర్ బోర్డు, ఫైర్ అధికారులను కేటాయించనుంది ప్రభుత్వం. మొత్తం 3000 మంది సిబ్బందితో స్పెషల్ టీం ఏర్పాటు చేయనుంది. రైట్, సీఎం రేవంత్ రెడ్డి గ్రేటర్ పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్. అరుణ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే జిహెచ్ఎంసీ మీద పెద్ద ఎత్తున కూడా ఫోకస్ పెట్టిందని చెప్పుకోవాలి. ఇప్పటికే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అంశం మీద ప్రత్యేకమైనటువంటి నివేదికలు అన్ని డిపార్ట్మెంట్ల వారీగా తయారు చేయాలని అధికారులకు ఆదేశించింది. దాంతోపాటు హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అంశం కూడా పూర్తి స్థాయిలో స్పెషల్ ఫోకస్ పెట్టింది. దానికి సంబంధించినటువంటి నివేదికలు కూడా తయారు చేయనుంది. త్వరలోనే హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి 2 డిపార్ట్మెంట్ల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూ చేయనున్నారు. ఆలోపే ముఖ్యమంత్రి అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ఈవీడీఎం, ఎన్ఫోర్స్మెంట్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్, డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి ఏదైతే స్పెషల్ వింగ్ ఉందో ఆ వింగ్ను త్వరలోనే క్లోజ్ చేసేటువంటి ఆలోచన చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ అట్లాగే హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి, హెచ్ఎండిఏకి ఆనుకొని ఉన్నటువంటి 4 కిలోమీటర్ల లోపు ఉన్నటువంటి ఆస్తుల పరిరక్షణ కోసం ప్రత్యేకమైనటువంటి వింగును, ఇండిపెండెంట్ బాడీని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కూడా సమాచారం అంతా ఉంది. ఇందులో భాగంగానే ఐజీ ర్యాంకుగా ఉన్నటువంటి రంగనాథ్ అనేటువంటి ఐపీఎస్ అధికారిని ఈ మధ్య కాలంలోనే ఈవీడీఎంకు సంబంధించినటువంటి చిన్న పోస్టుకు బదిలీ చేశారన్నటువంటి చర్చ నేపథ్యంలో ఆయనకు డైరెక్టర్ పోస్టు కాకుండా కమిషనర్ అనేటువంటి హోదాను కల్పించి ఆ పోస్టింగ్ ఇచ్చారు. రాబోయేటువంటి 2 నెలలలోపే అసెట్స్ ప్రొటెక్షన్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ అనేటువంటి పేరుతోటి ఈ వింగ్ ఏర్పాటు చేయబోతుంది. ఏసీపీ అట్లాగే విజిలెన్స్కి సంబంధించినటువంటి వింగ్స్ ఏ రకంగానైతే ప్రత్యేకంగా పనిచేస్తూ ఉన్నాయో, డైరెక్ట్గా ప్రభుత్వానికి ఎట్లా అయితే రిపోర్ట్ చేస్తూ ఉన్నాయో ఈ వింగ్ కూడా అదే తరహాలో రిపోర్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. జియో ద్వారా ఈ వింగ్ను ఏర్పాటు చేసేందుకు తెలుస్తూ ఉంది. ఈ వింగ్లో ప్రస్తుతం చీఫ్గా రంగనాథ్ ఉండనున్నారు. ఆయనకు 3 ఎస్పీ ర్యాంకు అధికారులు, 8 మంది డిఎస్పీ ర్యాంక్ అధికారులు, అట్లాగే సిఐలు, డిప్యూటీ కలెక్టర్లు, అట్లాగే డిఆర్ఎఫ్కు సంబంధించినటువంటి సిబ్బంది, పోలీసుకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా మొత్తం 3000 మంది సిబ్బందిని ఈ వింగ్కు కేటాయించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి, హెచ్ఎండిఏను ఆనుకొని ఉన్నటువంటి 4 కిలోమీటర్ల పరిధి ఏదైతే ఉందో ఆ పరిధిలో ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా ముఖ్యంగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఈ వింగు పనిచేయనుంది. జిఐడి ద్వారా డైరెక్ట్గా సీఎంకే ఈ వింగ్ అంతా కూడా రిపోర్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ 2-3 రోజుల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రంగనాథ్ ఐపీఎస్ భేటీ కానున్నట్లు తెలుస్తూ ఉంది. ఏర్పాటు కాబోయేటువంటి వింగుకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చించనున్నట్లు కూడా సమాచారం అయితే అందుతూ ఉంది. మొత్తానికి చెరువులు హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా హెచ్ఎండిఏ పరిధిలో, జిహెచ్ఎంసీ పరిధిలో చెరువులు చాలా వరకు కబ్జా అయ్యాయి, అక్రమ కట్టడాలు జరిగాయి, ప్రభుత్వ భూములు కూడా కబ్జా అయినటువంటి పరిస్థితులు. ఇక రీసెంట్గా ముఖ్యమంత్రి హెచ్ఎండిఏకి సంబంధించి ఏవైతే కబ్జా అయినటువంటి భూములు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి నివేదికలు తయారు చేయమని చెప్పారు. ఈ వింగ్ ద్వారా ఏవైతే కబ్జా అయినటువంటి భూములను వెనక్కి తీసుకోనున్నారు, అట్లాగే చెరువులు కబ్జా అయినాయో ఆ భూములన్నింటి కూడా వెనక్కి తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా 1.5 మంత్ లేదంటే 2 నెలల లోపే ఈ వింగ్ ఏర్పాటై యాక్షన్ మొదలు పెట్టేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్ శేఖర్, థాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.